ప్రతి ఒక్కటి పేరు పేరున తీసి ఐ విల్ టెల్. అండ్ క్రియేటర్స్, అరే ఇప్పటికన్నా మాట్లాడరా, ఐ విల్ కమ్ అండ్ టాక్. టెలికాస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉందా? అసలు నాకు అర్థం కాదు, ఒక్క మనిషిని ఆపడానికి డీజీలు, డిఐజీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసోసియేషన్లు, యాంకర్లు, హీరోలు. డార్లింగ్స్, ఇకపై నా నుంచి వచ్చే వీడియోస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వాటిని మీరు రీఅప్లోడ్ చేసుకుంటారో లేదా మీ పేజెస్లో షేర్ చేసుకుంటారో మీ ఇష్టం. ఎవరికి నా తరపు నుంచి ఎటువంటి స్ట్రైక్స్ అయితే రావు. ఓకే, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇకపోతే ఇప్పటిదాకా నేను మాట్లాడిన ప్రతి మాట, ఏ ఇష్యూ పైన మాట్లాడినా కూడా విత్ ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్స్, డాక్యుమెంట్స్, స్క్రీన్ షాట్స్ ఇవన్నీ చూపించే నేను మాట్లాడాను. అవన్నీ చూపించిన తర్వాత కూడా నేను మాట్లాడేవన్నీ అబద్ధాలు అండ్ మోసాలు అని చెప్పి పోర్ట్రే చేశారు. కాబట్టి ఇకపై నేను మాట్లాడే వీడియోస్ అన్ని ఫిక్షనల్ అనమాట. అండ్ ఒకవేళ నేను చెప్పే విషయాలు గనక ఎవరైనా చూసి వాళ్ళకి గనక అరే ఇది నేను చేసిన పనికి వాళ్ళ పనిలాగా ఉందే అని మీకు అనిపిస్తే అది కోఇన్సిడెన్స్ అనమాట. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. బాగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చేలా చేశారు. అండ్ ఆ గ్యాప్ రావడానికి కారణం ఎవరు అన్న విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ కింగ్ చంద్రహాస్. ఏం జరిగింది, ఏంటి, ఎలా జరుగుతోంది, అసలు ఎంత దూరం పోయారు, ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేశారు అని మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ ఈరోజు వీడియోలో నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. అందులో 2 పర్టికులర్ న్యూసెస్ మీకు ఫీజులు కొట్టేస్తాయి. ఫస్ట్ది నా ఛానల్ చూసే వాళ్ళకి, నేను తెలిసిన వాళ్ళకి దే మైట్ హావ్ గెస్డ్ ఇట్. బట్ సెకండ్ది నోబడీ కెన్ గెస్ ఇట్. సీరియస్లీ అందరికి ఫీజులు ఎగిరిపోతాయి. అండ్ నా కమింగ్ టు ద పాయింట్, ఈ పర్టికులర్ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 month ఆల్మోస్ట్, ఈ పర్టికులర్ గ్యాప్లో దేర్ ఆర్ 2 incidents దట్ రియలీ మేడ్ మీ ఫీల్ సాడ్. అందులో ఫస్ట్ది ఈ సర్కాస్టిక్ సాయి అనే అబ్బాయి ఛానల్. బికాస్ నా ఫ్యామిలీ వాళ్ళందరూ హీ వాచెస్ కంటెంట్ అండ్ ఈవెన్ ఐ లవ్ దిస్ కంటెంట్. ఈ పర్టికులర్ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1.5 month గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ టైం పీరియడ్లో నాకు ఎటువంటి సోషల్ మీడియా కాంటాక్ట్స్ కానీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వడానికి కానీ నాకు ఛాన్స్ లేకుండా చేశారు. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ విత్ ఎనీ వన్. బట్ ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను నా హ్యాండిల్స్ అన్ని చెక్ చేసినప్పుడు నాకు నెల్లూరు వాళ్ళం అనే వాళ్ళు ఒక పేజ్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. దే టోల్డ్ మీ లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ అ గ్లాన్స్. అండ్ ఆ తర్వాత నేను కనుక్కున్న దాన్ని బట్టి తను ఒక మంచి ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ విత్ ఎ వెరీ గుడ్ ఎంగేజింగ్ ఛానల్. అండ్ నీ ఛానల్ నాకు కావాలి అన్నప్పుడు నాకు అమ్మే ఉద్దేశాలు లేవండి, నేను ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళ ఇగో హర్ట్ అయిపోయేసి వాళ్ళు ఫేక్ స్ట్రైక్స్ చేసి, ఫేర్ యూస్ పాలసీని అబ్యూస్ చేసి తన ఛానల్ లేవేద్దామని ట్రై చేశారు. కానీ తను ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడాడో ఈ ఇష్యూ ఇంకా పెద్ద అయిపోయేలాగా ఉంది, పబ్లిక్ సపోర్ట్ చాలా ఉంది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనేసి వాళ్ళు స్ట్రైక్స్ వెనక్కి తీసుకునేసారు. అండ్ యా, ఐమ్ సారీ, ఐ వాస్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐమ్ సారీ సాయి. అండ్ సెకండ్ వన్ ఇస్ వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ కార్తిఫర్. తను ఈ రియాక్షన్ కంటెంట్ అండ్ రోస్ట్ కంటెంట్ చేస్తుంటాడు. జస్ట్ వాళ్ళ కంటెంట్ పైన రియాక్ట్ అయిన దానికి, తన ఒపీనియన్ తను చెప్పిన దానికి ఛానల్ని లేపేశారంట, టర్మినేటెడ్. ఇలాంటి ఒక అబ్యూస్ జరుగుతుంది అని చెప్పే నేను ఆల్మోస్ట్ 2.5 months నుంచి ఇలా అబ్యూస్ చేస్తారు, ఇది ఇంకా పెరుగుతూ పోతుంది ఆడొక్కడు అనుకున్నాం. ఆడ తర్వాత ఆగారా? కొత్త వాళ్ళు రాలేదా? కొత్త ఛానల్స్ వెళ్ళిపోవట్లేదా? మీ ఫేవరెట్ క్రియేటర్ కావచ్చు, మీదే క్రియేటర్ అయ్యింటే మీ ఛానల్ అయినా కావచ్చు, దిస్ విల్ హ్యాపెన్ టు యూ. అండ్ నేను ఈ విషయంపై ఇంత స్ట్రాంగ్గా ఎందుకు ఫైట్ చేస్తున్నాను అంటే నా ఛానల్ దీంతో కలిపి 3 times నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఎవడో హ్యాక్ చేసినప్పుడు, సెకండ్ టైం ఇంకో పనికి మాలినోడు ఫేక్ స్ట్రైక్స్ చేపించినప్పుడు, ఇప్పుడు ఒక ఈగో హర్ట్ అయిన ఒక ఫైనాన్షియలీ స్ట్రాంగ్, ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఇన్సెక్యూర్ పర్సన్ నన్ను ఈగోకి తీసుకున్నప్పుడు ఐమ్ స్టిల్ ఫైటింగ్. ఆ పెయిన్ నాకు బాగా తెలుసు కాబట్టే, అది భరించలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఇట్స్ టైమ్ టు స్టాండ్ టుగెదర్ అండ్ ఫైట్ అని చెప్పి. అండ్ ఇక నా విషయానికి వస్తే చాలా దూరం వెళ్ళిపోయావు అన్న, చాలా దూరం పోయావు. నన్ను ఆపడానికి ఏ దారి లేక, ఎలా ఆపాలో తెలియక నేను అన్ని ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్, స్క్రీన్ షాట్స్ ప్రతి ఒక్కటి బై మెయిల్స్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తూ మాడుతున్నాను అనేసి, ఏం చేయాలో తెలియక, ఎలా ఆపాలో తెలియక ఒక ఆడ మనిషిని అడ్డం పెట్టుకొని ఫైట్ చేస్తున్నావు చూడు. నైస్. అండ్ నీకు హెల్ప్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చిన ఆ ఆడ మనిషి ఎవరైతే ఉందో, అదే నా పైన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి నీకు సపోర్ట్ చేస్తున్నట్టు వచ్చిన ఆడ మనిషి, ఆమె ఇంతకుముందు కూడా ఒకసారి MCN కంపెనీ వాటిని వీటిని హెల్ప్ తీసుకునేసి నా ఛానల్ లేపించేద్దామని ట్రై చేసింది. అప్పుడు కూడా నేను ఫైట్ బ్యాక్ చేశాను. ఆ వీడియో యూట్యూబ్ పాలసీస్ పరంగానే ఉంది అని చెప్పి నేను రీఅప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆమెను అడ్డం పెట్టుకొని డైరెక్ట్గా మీ అసోసియేషన్ నుంచి ఈసారి కంప్లైంట్ ఇప్పించి ఎగ్జిక్యూటివ్స్ని, ఎంప్లాయీస్ని అందరినీ పంపించి ఫైట్ చేద్దామని చూస్తున్నావు చూడు. అసలు నాకు అర్థం కాదు, ఒక్క మనిషిని ఆపడానికి డీజీలు, డిఐజీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసోసియేషన్లు, యాంకర్లు, హీరోలు, ఇంకా ఇన్ఫ్లుయెన్షియల్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళ రికమెండేషన్స్, అసలు అంత దేనికి అంత ఇన్సెక్యూరిటీ దేనికి? నాకు అర్థం కాదు. నేను ఏమన్నాను? ఇలా బ్లాక్మెయిల్ చేయడం తప్పు. నీ అప్కమింగ్ మూవీ పైన నీకు అంత నమ్మకం ఉంటే బ్లాక్మెయిల్ చేయడం ఇస్ నాట్ ద రైట్ వే, అబ్యూస్ చేయడం ఇస్ నాట్ ద రైట్ వే అని మాడిన దానికి ఇవన్నీ ఇంత దూరం. అండ్ నా సెకండ్ కేస్
ఎందుకంటున్నానంటే ఇప్పటిదాకా మీకు తెలిసిన నా పైన ఒక కేసు పెట్టారని, ఇంత గ్యాప్ రావడానికి, ఇష్యూస్ అని జరగడానికి కారణం నా సెకండ్ కేసు. ఆంధ్రాలో పని జరగట్లేదు అనేసి తెలంగాణలో ఇంకో కేసు పెట్టారు నా పైన. అండ్ దాంట్లో నా పైన పెట్టిన సెక్షన్స్ 2. అండ్ ఫస్ట్ కేసు పైన మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేశారు. ఐ టెల్ అబౌట్ దాట్ ఇన్ షార్ట్లీ. ఆ ఫస్ట్ కేసు గురించి కూడా మాట్లాడతాం, బికాస్ ఎక్కువ మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఫస్ట్ కమింగ్ టు మై సెకండ్ కేస్, దీంట్లో నా పైన 2 సెక్షన్స్ పెట్టారండి తెలంగాణలో. ఓకే, అందులో ఫస్ట్ సెక్షన్ ఏం చెప్తుందంటే, నేనే ఆయన అని చెప్పి ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసి జనాల్ని మోసం చేసి ఆయన పేరు వాడుకొని డబ్బులు సంపాదించేస్తానంట నేను. ఓకే, అండ్ రెండో సెక్షన్ ఏం చెప్తుందంటే, నేను ఎలక్ట్రానిక్ మీన్స్తో ఆయన్ని మోసం చేసి ఫ్రాడ్ చేసి ఆయన డబ్బులు ఆస్తులు లాగేసుకున్నానంట నేను. అండ్ ఈ సెక్షన్స్ పెట్టి కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఒక టీమ్ ఆఫ్ పోలీసులు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి నా ప్రాపర్టీస్, నా అనుకున్నవి అన్నీ, నావి అనేవి ఏవి మిగల్చకుండా మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయారు. సీజ్డ్, నథింగ్, దర్ ఇస్ నథింగ్ ఫర్ మీ నా. ఇప్పుడు కూడా నేను నా ఇంట్లో ఉండట్లేదు, నా ఫ్యామిలీతో ఉండట్లేదు. ఐమ్ ఆల్ అలోన్ లివింగ్ సమ్వేర్ ఎల్స్. దేనికి, ఏం చేసినా నేను అడిగితే సీజ్ చేస్తాం, చెక్ చేస్తాం, చెకింగ్ అయిపోయినాక ఇస్తాం. ఎప్పటికీ తెలియదు. వై? బికాస్ నా ఫర్దర్ వీడియోస్ నేను చేసుకోకూడదు. ఇప్పుడు కూడా ఈ కెమెరా అండ్ ఈ మైక్స్ అనేవి one of my supporters, there is one particular strong person who came and told like, నేను హెల్ప్ చేస్తాను, గో ఫార్వర్డ్ అని. ఈ రెసిడెన్స్ కానీ, ఈ కెమెరాస్ కానీ, ఇవన్నీ థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్ బ్రదర్. అండ్ ఇంత చేసిన తర్వాత కూడా నేను తగ్గట్లేదు, నేను వినట్లేదు, నేను సారీ చెప్పడానికి నేను రెడీగా లేను, వీడియోస్ డిలీట్ చేయడానికి నేను రెడీగా లేను అని చెప్పి అవసరం లేకున్నా, నేను మేజర్ని అయినా, ప్రాబ్లం నాదైనా, వీడియోస్ చేసింది నేనైనా, నా ఫ్యామిలీని లాగి ఆంధ్రా నుంచి హైదరాబాద్కి మా ఫాదర్ని తీసుకొచ్చి ఆయనకి మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, నన్ను ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్ అన్నీ చేసి అప్పటికీ వినట్లేదని మా నాన్నని బ్లాక్మెయిల్ చేసి, అబద్ధాలు చెప్పి, ఆయన్ని మోసం చేసి నా వీడియోస్ అన్నీ డిలీట్ చేశారు. నేను చేయలేదండి. నేను డే 1 నుంచి చెప్తున్నాను, నేను తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను, నా వీడియోస్ నేను డిలీట్ చేయబోయేది లేదని చెప్పి స్ట్రాంగ్గా నిలబడున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా ఏం జరుగుతోంది, ఏం మాట్లాడుతున్నాడో తెలియకపోతే, దెర్ ఆర్ స్ట్రాంగ్ పీపుల్ లైక్ విఆర్ రాజా, వితిన్ సిని అండ్ ఈవెన్ బార్బెల్, సుశాంత్ బ్రో, వీళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళ వీడియోస్ ఇంకా స్ట్రాంగ్గా అలాగే నిలబడి ఉన్నారు. ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్, యుల్ గెట్ ఓవరాల్ క్లారిటీ ఆన్ దిస్. అండ్ ఇప్పుడు నేను చెప్పట్లేదు అంటే, ఐ బిలీవ్ ఇన్ జస్టిస్. అండ్ ఆల్సో నాకు రాజమౌళి గారిది ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. యుద్ధం నువ్వు చేయి, న్యాయంగా నువ్వు యుద్ధం చేస్తుంటే ఆయుధాలు అవే వస్తాయి అన్న ఆ లైన్ నేను చాలా నమ్ముతున్నా. ఆ లైన్ని ఎందుకంటే నాకు ఎవరు తెలియదు, ఐ హ్యావ్ నో కాంటాక్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నట్టే ఐ హ్యావ్ నో కాంటాక్ట్స్, బట్ నౌ దర్ ఇస్ ఎ లీగల్ ఫర్మ్ దట్ కేమ్ టు సపోర్ట్ మీ. అండ్ వాళ్ళు చెప్పారనమాట, విల్ టెల్ యూ వెన్ టు టాక్, వెన్ టు టెల్ ద కంప్లీట్ సినారియోస్. సో ప్రతి ఒక్కటి చెప్తానండి, ప్రతి ఒక్కటి పేరు పేరున తీసి ఐ విల్ టెల్, ఐ విల్ ఎక్స్పోజ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ మై అప్కమింగ్ వీడియోస్ ఫర్ షూర్. అండ్ నేను చెప్తా అన్న ఆ ఫస్ట్ ది ఏదైతే యూ పీపుల్ హావ్ గెస్డ్ అని చెప్పానో, అది దిస్ వన్ దట్ ఐ డిడ్ంట్ డిలీట్ మై వీడియోస్ అండ్ దే వర్ డిలీటెడ్ బై పీపుల్. అండ్ ఆ పీపుల్ ఎవరు అని తెలిసినప్పుడు యుల్ బి లైక్, వదిలే, రూడ్గా ఉంటుంది. డెఫినెట్లీ దట్ విల్ బి రియాక్షన్ ఆఫ్ యువర్స్. అండ్ నౌ కమింగ్ టు ద సెకండ్ న్యూస్ విచ్ ఐ టోల్డ్ యూ. మీరు రీసెంట్గా యూట్యూబ్లో, ఈ మీడియాలో, న్యూస్లో అన్నింటిలో మీరు ఆ వార్త చూస్తుంటారు. లైక్ హైకోర్టులో ఊరట్లభించింది, గెలిచేశాడు, అయిపోయింది కేసు, ఇంకెవరు మాట్లాడడానికి లేదు, అయిపోయింది ఆడ కేసు అని చెప్పి. బట్ నో, దట్స్ అన్ ఇంట్రిమ్ ఆర్డర్. కేసు స్టిల్ రన్నింగ్. కేసు క్లోజ్ అవ్వలేదండి. కేసు క్లోజ్ అయిపోతే అలాంటి వార్తలు చెప్తే ఒక అర్థం ఉంది. ఇంకా రన్నింగ్ కేసు పైన అయిపోయింది, జరిగిపోయింది, క్లోజ్ అయిపోయింది, దట్స్ అ ఫేక్ న్యూస్, దట్స్ పార్షియల్ ఇన్ఫర్మేషన్. దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చిన తమ్నీల్స్, ఇష్టం వచ్చిన వార్తలు, ఆయనకు కావాల్సిన వార్తలు ఆయనకు కావాల్సినట్టు ప్రతి మీడియా ఛానల్లో. నైస్. అండ్ మీడియా అంటే గుర్తొచ్చింది సార్, నేను మీడియా వాళ్ళని కూడా తప్పట్టండి. ఎందుకంటే సార్ మీకు ఆయన నా గురించి ఏం చెప్పాడు, ఏం రాయమన్నారు నాకు తెలియదు, కానీ నా గురించి మాత్రం మీకు ఒక విషయం ఖచ్చితంగా చెప్పలేదని నేను బలంగా నమ్ముతున్నాను. అదేంటంటే, నేను మీ వాడినే సార్, మాది మీడియా ఫ్యామిలీనే. మా నాన్న నేషనల్ మీడియాలో వర్క్ చేస్తారు. అలాంటి ఒక పర్సన్ని జస్ట్ బికాస్ ఇది అన్యాయం అండి, ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదండి అని వాళ్ళ కొడుకు మాట్లాడాడని, ఆయన్ని ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా అబ్యూస్ చేసి, ఆయన బెడ్ రెస్ట్లోకి పోయేలా చేసి, అది వాళ్ళ కొడుకు కళ్ళ ముందే, జస్ట్ బికాస్ వాడు సారీ చెప్పడానికి లొంగట్లేదు, వాడి మాట వినట్లేదని ఇవన్నీ చేస్తున్నారు అంటే, రేపు అన్న రోజు మీ కొడుకు కానీ మీ కూతురు కానీ, మా నాన్న ఒక మీడియా, మా నాన్న ఒక జర్నలిస్ట్, తప్పు అని క్వశ్చన్ చేస్తాడు, నేను అడగాలి అని చెప్పి బయట అడన్నా మాడితే అండి, వాళ్ళది ఇదే పరిస్థితి అండి. మీకు తెలిసి కూడా మీరు చేశారు. ఐ డోంట్ థింక్ సో, బికాస్ నేను మా నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, మీడియా హ్యాస్ ఎ యూనిటీ. ఐ ట్రూలీ బిలీవ్ దట్ యూ డోంట్ నో దట్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో అ మీడియా పర్సన్. అందుకే ఆయన చెప్పినట్టు అలా రాశారు అని అనుకుంటున్నాను. ఏం రాశారు సార్,
నేమ్ కోసం, ఫేమ్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, డబ్బుల కోసం నేను చేస్తున్నట్టు నేనే ఒప్పేసుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చానంట. నేను మీకు చెప్పేదా సార్, ఈ రోజు వరకు టిల్ డేట్ ఆయన పేరు ఒక్కరున్నత మాడలేదు సార్. అందరు ఈ మేడం గారి గురించి మాడారు. ఆమె పైన వీడియోలు చేసినావు, ఆమెను అలా అన్నావు, ఆమెను ఎలా అన్నావు, మీది అబ్సీన్ వల్గర్ కంటెంట్, మీది హెరాస్మెంట్ చేసావు నువ్వు. అవునా? ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో అలాగే ఉంది సార్. వెళ్ళి చెక్ చేసి మీరు చెప్పండి దానిలో ఏం బూతులు, అంతా హెరాస్మెంట్, అబ్సీన్ వల్గర్ లాంగ్వేజ్ ఉంది చెప్పండి ఒకసారి పోయి. ఏమమ్మా స్త్రీమూర్తి, అభ్యుదయ భావాలు, అద్దె ఇద్దరు ఇంత పొడుగు మాడతావే, మరి అదే నోటితో అదే మనిషివి టీవీలో డబ్బులు ఇస్తున్నారని ఫ్యామిలీ షో పేరుతో డొమెస్టిక్ వైలెన్స్లు, అడల్టరీలు, రేసిస్ట్ జోకులు, బాడీ షేమింగ్ ఇలాంటి వాటి మీద జోకులు వేసుకొని ఆన్ ద నేమ్ ఆఫ్ ఫన్ అని చెప్పి వాళ్ళు మాడుతుంటే పొట్ట పగిలిపోయేలా అవుతా అంటావే, అప్పుడు ఏమైనా అమ్మా నీ అభ్యుదయ భావాలు, నీతి నిజాయితీ ఇవన్నీ ఏమైనా అమ్మా అని అడిగిన దానికి ఏం మాడాలో తెలియక, ఏం చేయాలో తెలియక, రిప్లై ఏమి ఇవ్వాలో తెలియక, రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఈగో హర్ట్ అయ్యి ఇలా ఎంసీఎన్ కంపెనీని ఫేక్ స్ట్రైక్ లేసి ఛానల్ ఇప్పించేద్దాం ట్రై చేసి అట్లాంటి ఒక ఇన్సెక్యూర్ పర్సన్ ని అడ్డం పెట్టుకుని నువ్వు ఫైట్ చేద్దాం అనుకున్నావు. సరే, ఓకే, ఫైన్. నేను కూడా చెప్పాను సరే, ఇప్పుడు ఏంటి యూట్యూబ్ లో ఉండే ఆ వీడియోతో ప్రాబ్లం ఉందని మీరు అంటున్నారు కదా, ఓకే, యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ నిజంగా అది అబ్సీన్ వల్గర్ కంటెంట్, హెరాస్మెంట్ అలాంటివైనా ఉంటే, నేను అడిగింది లాజికల్ పాయింట్ కాకుండా అది హెరాస్మెంట్ అయితే యూట్యూబ్ వీడియో తీస్తుంది కదా, మరి కంప్లైంట్ చేయండి కదా అంటే నో చెప్పింది చాయ్ లేదంటే నేను చేయను, సారీ అంటే, సరే ఆ వీడియోస్తో పాటు ఈ వీడియోస్ కూడా డిలీట్ చేయి. ఆమెకి ఈయనకి సంబంధం ఏందండి? ఆమెకి ఈయనకి సంబంధం ఏంది? వై షుడ్ ఐ డిలీట్ దీస్ వీడియోస్? ఈయనకి సంబంధించిన వీడియోస్ అన్నింటిలో నేను విత్ కాల్ రికార్డింగ్స్, ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ మెయిల్స్ అన్నింటితో చూపించి నేను మాట్లాడుతున్నా కదా, వీటిని ఎందుకు డిలీట్ చేయాలి నేను అంటే, ఈడు విండు ఆయన పిలుచుకోరండి అని చెప్పి మా నాన్న పిలుచుకొచ్చి. నా లైఫ్లో మా నాన్న ఎవరు మాట నేను చూడలేదు సార్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మా నాన్న నా పక్క చూసి ఏం జరుగుతుందిరా చందు అంటే, కానీ సార్ మా నాన్నకి నా పైన ఎంత నమ్మకం ఉంది అన్న విషయాన్ని మీ వల్ల నాకు తెలిసిందండి. ఎంత జరిగినా మా నాన్న అంత అబ్యూస్ చేసినా కూడా మా నాన్న నా దగ్గరకు వచ్చి నా కొడుకు తప్పు చేయలేదు, చెయ్యడు అన్న విషయం నాకు తెలుసు. కాకపోతే ఇది మనం ఫైట్ చేసి గెలిచేది కాదురా, నా మాట ఏంట్రా అని ఆయన, ఎందుకంటే హీ వాజ్ స్కార్డ్. నా జీవితాన్ని ఎలా నాశనం చేయగలుగుతారు, ఎంత దూరం పోగలుగుతారు, నా జనరేషన్ నాకు పిల్లైతే ఆ పిల్లల్ని కూడా ఎలా టార్చర్ పెడతాము అనే విషయాన్ని మా నాన్న చెప్తున్నారు. ఎవరు కాపాడాల్సిన వాళ్ళు భయపడిపోయాడు మా నాన్న పాపం. ఇదంతా దేనికి? జస్ట్ బికాస్ ఒక్కడి ఈగో సాటిస్ఫై చేయడానికి. అండ్ మీడియా వాళ్ళు దాంతోపాటు ఇంకేదో రాశారు సార్, అది వ్యక్తిగత జీవితాలని చర్చకు పెడుతున్న చంద్రహాస్. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా అబ్యూస్ చేస్తుంది ఎవరిని హెరాస్ చేస్తున్నారు, ఎవరు విక్టిమ్, ఎవరు కల్ప్రిట్, ఇక్కడ ఎవరిని హెరాస్ చేస్తున్నారు, మీరు ఏమని రాస్తున్నారు సార్? అండ్ ఒకవేళ నేను డబ్బుల కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, నేమ్ అండ్ ఫేమ్ కోసమే చేసేటైతే ఎవరైనా ఇంత దూరం వస్తారా సార్? ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా స్ట్రాంగ్గా నిలబడతారా? సబ్స్క్రైబర్స్ కోసం, వీడియోస్ కోసం, వ్యూస్ కోసం చేసే వాళ్ళు అయితే ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా స్ట్రాంగ్గా నిలబడతారా? 2 కేసులు పడ్డాయి నా మీద, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది, ఒక్క తప్పు కూడా చేయలేదు నేను, అయినా కూడా నిలబడతారా? సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం ఒకరిని చూపించండి. ఎవరి గురించి ఎందుకు సార్ మీరు నిలబడతారా? సార్ ఒక విషయం సార్, మా నాన్న కూడా మీడియా కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆయన చెప్పినట్టు మీరు రాస్తున్నారు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీడియా పైన కూడా ఆయనకు రెస్పెక్ట్ ఏం లేదు సార్. మా నాన్నగారికి ఒక పర్టికులర్ జర్నలిస్ట్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఆయనతో కాంటాక్ట్ అయిన తర్వాత నేను సపోర్ట్ చేస్తాను రామ్మా అంటే, నేను జూమ్ కాల్లో కంప్లీట్ చేద్దామంటే వద్దు సార్ అని చెప్పి నేను ట్రావెల్ చేసి ఆయన స్టూడియోకి వెళ్ళి నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఇచ్చాను. అది కూడా లేదు. ఇప్పుడు ఆయన కూడా మెయిల్స్ పెట్టి తీర్చేశారు ఆ వీడియో. లేదు, చెక్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వెళ్ళి చెక్ చేయండి, అక్కడ దాని పోస్టులు అన్నీ ఉంటాయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్స్ బికాస్ దర్ ఇస్ అ రీజన్. I'll tell you in my further videos. And వాళ్ళు డిలీట్ చేసిన 5 వీడియోలో 3 వీడియోలో స్పాన్సర్స్ ఉన్నాయండి. అండ్ ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్ సార్. మీరు నాకు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వచ్చారు నా టఫ్ టైంలో. బట్ నేను మీకు ఆ రోజు ప్రామిస్ చేశాను, ఎట్టి పరిస్థితుల్లో నేను వీడియో డిలీట్ చేయను అని. చేయలేదండి నేను. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు ఆస్క్, బట్ ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. ఇప్పుడు నా దగ్గర ఏ కాంటాక్ట్స్ ఏవి లేవండి నా దగ్గర. చాలా కష్టం మీద ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ మై థింగ్, చాలా విషయాలు జరిగిన తర్వాత. సో ఒకసారి మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఇప్పుడు నా దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ నాకు ఒకసారి టెక్స్ట్ చేశారంటే నేను మళ్ళీ ఐ రికార్డ్ ఇట్ అగైన్ అండ్ నా అప్కమింగ్ వీడియోస్లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత వీ కెన్ గో ఫర్ ద ఫర్దర్ స్పాన్సర్స్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ బై ఎనీ వన్ ఎల్స్, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ కాస్ట్లీ ఫైట్. నాదనేది ఏమీ లేకుండా, ఈ ఆఖరికి డబ్బులు కూడా ఏమీ లేకుండా లాగేసుకున్నారండి. బట్ స్టిల్ ఐ విల్ ఫైట్. ఎలా నాకు తెలియదు. నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఉండే పబ్లిక్ సపోర్ట్ మాత్రమే. జనాలకి నిజం తెలుసు, జనాలు చూస్తున్నారు, చూస్తూ కామ్గా ఉండరు. అండ్ క్రియేటర్స్, అరే ఇప్పటికన్నా మాట్లాడరా, 21 days టైం ఉంది, ఈ లోపల నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, చూద్దాం ఎవరన్నా మాట్లాడతారు అంటే వెరీ ఫ్యూ పీపుల్. ఇప్పుడు మీలో ఒకరినే కదరా నేను. నాకేమన్నా సైకిల్ పడ్డాయా బ్రో? లేదు కదా. మన యూట్యూబ్లో ఉండే ఫెయిర్ యూస్ పాలసీని ఇలా అబ్యూస్ చేస్తున్నారండి, వీడిని ఆపేసామంటే వీటంటోరు ఇంకో 10 మంది వస్తారండి అన్నారు. ఒకటి ఛానల్ వాళ్ళు వెళ్ళిపోయింది, ఇంకొక ఛానల్ కూడా అన్యాయంగా వెళ్ళిపోతూ కాపాడబడింది. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తారు కూడా. అది పోవాలి అంటే ఒక స్ట్రాంగ్ ముటిక్కాయ పడాలి అని చెప్పి మనం ఫైట్ చేద్దాం, తిరిగి రండి అని మాట్లాడుతుంటే మీ కళ్ళ ముందే నీ ఇంట్లో ఉండే ఒకరిని కొడుతున్నారు, మాట్లాడండి అయ్యా అంటే
నాకెందుకు పట్టిందిలే, నాకేం సంబంధం లే. వీళ్ళు నాతో ఆగలేదండి. నన్ను, నా కెరియర్ని, నా ఫ్యామిలీని, నా ఫైనాన్షియల్ స్టేటస్ని, నా వస్తువులు, నా ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పటికీ ఆగట్లేదు, ఆగరు కూడా. ఐ నెవర్ సెడ్ సారీ, ఐ నెవర్ సే సారీ ఆల్సో బికాస్ ఐ నెవర్ డిడ్ ఎ మిస్టేక్. సో స్టార్టింగ్ నుంచి నాకు సపోర్ట్గా ఉన్న పీపుల్, థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ సపోర్టెడ్. అండ్ నేను లాస్ట్ టైం లైవ్ పెట్టిన తర్వాత దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ టెల్ మీ దట్ దే విల్ హెల్ప్ మీ. బట్ నేను అడుగుతాను సార్, నా ప్రాపర్టీస్ అనేది తిరిగి తీసుకోవడానికి కోర్టులో ఒక రిట్ వేయచ్చు అన్నారు. నా దగ్గర ఉండే ఆఖరి మనీ ఏదైతే ఉందో నా ఫ్రెండ్స్ దగ్గర, వీళ్ళ దగ్గర ఐ విల్ టేక్ సమ్ మనీ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అప్పటికీ అవ్వలేదు అంటే ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ అండి, బట్ ఐ విల్ గివ్ బ్యాక్. నాకు మనీ తిరిగి ఎక్కడన్నా వచ్చినా రాకపోయినా ఏం చేసినా, నేను వీడియోస్ చేసినా సరే, వన్స్ దిస్ ఫైట్ ఇస్ డన్, ఐ బిలీవ్ ఇన్ జస్టిస్. ఐ నో జస్టిస్ విల్ ప్రివైల్. ఎందుకంటే మనం తప్పు చేయలేదు. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. ఏం జరిగింది, ఏంటి, ఎవరిని హెరాస్ చేస్తున్నారు, వి విల్ ప్రూవ్ ఎవ్రీథింగ్. అండ్ దెర్ ఆర్ స్ట్రాంగ్ పీపుల్ హూ కేమ్ టు సపోర్ట్. అండ్ టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ ఐ విల్ టెల్ హూ దే ఆర్. అండ్ ఆ టైంలో నాకు అవసరమైనప్పుడు ఐ విల్ ఆస్క్. అండ్ ఆ టైంలో మీరు హెల్ప్ చేస్తే చాలు. అండ్ మీడియా పీపుల్, నిజాలు మాట్లాడే దమ్ము ధరలు నాకు ఉన్నాయండి. టెలికాస్ట్ చేసే దమ్ము ధరలు మీకు ఉన్నాయా? లైవ్ ప్యానల్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఎక్కడ రమ్మన్నా వస్తాను సార్. దిస్ ఇస్ మై మెయిల్ ఐడి. జస్ట్ గివ్ మీ మెయిల్, ఐ విల్ కమ్. నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఐ విల్ కమ్ అండ్ టాక్. టెలికాస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? నిజాన్ని మాట్లాడే దమ్ము మీకుందా? చూద్దాం ఏ మీడియా ఛానల్కి ఉందో. అండ్ కలవని మనుషులు లేరండి, అడగని మనుషులు లేరండి. యూట్యూబ్లో ఉండే యాంకర్ శివ దగ్గర నుంచి మీడియాలో ఉండే పెద్దవాళ్ళ వరకు అందరినీ కలిశాను సార్, అందరికీ టెక్స్ట్ చేశాను సార్, అందరితో మాట్లాడాను సార్, అందరినీ అడిగాను సార్. అండ్ సార్ మీడియా వాళ్ళకంటే నేను వాళ్ళ మీడియా పర్సన్ అని తెలియదు అనుకోవచ్చు, ఫైన్. బట్ యూట్యూబర్స్లో నేను యూట్యూబర్ అని తెలిసి కొందరు పర్సనల్ గ్రడ్జులతో వాళ్ళ ఏదో మీడియాలో వచ్చింది దాన్ని పెట్టుకుని అదే నిజం, వాడు ఒప్పేసుకున్నాడు, అది చేసినాడు అనుకుంటే వాళ్ళు న్యూస్లు వేశారు, తర్వాత విషయం. బట్ నేను విత్ ప్రూఫ్స్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్, అన్ని రికార్డ్స్, అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకొని డ్రైవ్లో పెట్టి ఆ డ్రైవ్ లింక్ వాళ్ళకి ఇచ్చి షేర్ చేసి ఇది జరుగుతోంది, అన్యాయం జరుగుతోంది, దీని గురించి మాట్లాడండి అయ్యా అంటే కనీసం దేకని కూడా దేకలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఫేక్ న్యూస్లు వచ్చాయో అదే నిజం అని చెప్పి యూట్యూబ్ ప్రపంచానికి మొత్తం అదే నిజం అని పోర్ట్రే చేస్తున్న హిందీ యూట్యూబర్స్ కూడా ఉన్నారు. అందరికీ రిప్లై ఇస్తానండి ఎప్పట్లాగే విత్ స్క్రీన్ షాట్స్ అండ్ ప్రూఫ్స్ మాట్లాడతాను నేను. అండ్ కాల్ రికార్డింగ్స్ అవన్నీ మీరు డిలీట్ చేశారు, బట్ స్టిల్ నా బ్యాకప్ నాకు ఉంటాయండి. కాల్ రికార్డింగ్స్, ప్రూఫ్స్, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. నేను సపరేట్గా వేరే దగ్గర బ్యాకప్లో సేవ్ చేసి పెట్టుకున్నాను, ఉన్నాయి. మీడియా పీపుల్, ఇప్పటికన్నా మాట్లాడే దమ్ము ధైర్యాలు మీకుంటే ఐ విల్ కమ్ అండ్ టాక్. లెట్ us see who has guts to talk the facts. అండ్ ఇంతకు ముందుకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా ఫస్ట్ కేసు నాకు చెప్తాను, ఫ్లోలో వెళ్ళిపోయాను, ఐఎమ్ సారీ అబౌట్ దాట్. నా ఫస్ట్ కేసు అండి, జస్ట్ గ్లాన్స్ అంతే. నా ఫస్ట్ కేసు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. నా ఫస్ట్ కేసు ఆంధ్రాలో పెట్టారు. అందులో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సెక్షన్ నేనంట ఈయన ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట పబ్లిక్గా, పోయి నీవే చూపించాను నేను. అండ్ రెండోది ఇంకా అసలు ఈయన ఫాన్ క్లిప్లు, ఈయన సెక్స్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ నేను పబ్లిక్కి చూపించానంట. పోయి నీవే చూపించాలి, జనాలు కూడా నీవే చూడాలి. ఏం కేసులు పెడతారు స్వామి, దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. అది అలా ఉంటుంది. అండ్ ఆ కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ లోపలే సిఐ గారి ముందే నన్ను, నా వాళ్ళని చంపేస్తానని బెదిరించారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ నా లైఫ్లో ఇప్పటిదాకా నాకు ఎటువంటి శత్రువులు లేరు, నాకు ఎటువంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేదు, నా మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి శత్రువులు లేరు. ఐఎమ్ హ్యావింగ్ ఎ పీస్ఫుల్ బ్యూటిఫుల్ లైఫ్ టిల్ నౌ. ఇప్పుడు నాకేమన్నా అయిపోయినా, ఏదన్నా గొడవలైనా, ఏదైనా యాక్సిడెంట్ లాంటివి ఏమైనా అయిపోయినా, యాదృష్టికంగా ఎవరన్నా వచ్చి గొడవలు పడిపోయి నన్ను ఏమన్నా చేసినా కూడా దానికి కారణం డెఫినెట్లీ ఆయనే. ఆయన ఎవరు మీకు తెలుసు. సో లెట్ us see ఇది ఎక్కడ దాకా పోతుంది, ఇంకా ఎంత దూరం పోతారు చూద్దాం. లాలో ఫైట్ చేద్దాం అన్నావు కదన్నా, మరి లాలో కదా ఫైట్ చేయాలి. ఇలా అనెథికల్ థింగ్స్ ఎందుకు నాకు అర్థం కాదు. ఐ బిలీవ్ ఇన్ జస్టిస్ విల్ ప్రివైల్. లెట్స్ సీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. పబ్లిక్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ క్రియేటర్స్, ఇట్స్ టైమ్ టు టాక్. అట్లీస్ట్ నా మీలో ఒకరిని కొడుతుంటే ఇప్పటికీ మాట్లాడరా అన్న. మీరు మాడకపోయినా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను, కానీ మాడితే బాగుంటుంది. అండ్ మీడియా, మీలో ఒకరిని ఇలా చేస్తున్నప్పుడు మీరు చూస్తూ ఉండడం కరెక్టేనా సార్? ఏమో ఆలోచించండి. జై హింద్. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా.